తన ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ ప్రయత్నిస్తుందని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను పట్టుకుంటే అసలు విషయాలు బయటకు వచ్చాయని, వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలా కొందరు పోలీస్ ఉన్నత అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. ఇవాళ మా నాయకుల్లో పెట్టిన వర్క్షాప్లో ఒక కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. వాళ్ళు ఐడి కార్డు కూడా చూపించారు. వచ్చి వారి ఫోన్లు చెక్ చేయగా నా ఫోన్ ట్యాపింగ్కి ప్రాథమికంగా దరఖాస్తు చేసి అప్లికేషన్ అన్నీ కూడా వారి ఫోన్లో దొరికినాయి. ఇది ఇంటెలిజెన్స్ అధికారి ఒక వారి చేతుల మీదుగా జరిగేది. సీతారామంజనేయులు గారి చేతుల మీదుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మా నాయకుల మీద గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వంలో ఒక డిఎస్పీ కూడా దీనివల్ల ఎన్నెన్నో విషయాలు టెలిఫోన్ ట్రాపింగ్ ద్వారా చేయడం వల్ల ఇవాళ చాలా పెద్ద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చిన సమయంలో ఎలక్షన్ కమిషన్ వారికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయం వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇటువంటి నా వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచిన ఎవరినైనా సరే చర్యలు తీసుకోవాలి. మా నాయకులుగా వ్యక్తిగత స్వేచ్ఛ కూడా భంగపరుస్తున్నారు. మా పార్టీ తరఫున మేమందరం కోరబోతున్నాం. వెంటనే ఇటువంటి అధికారుల్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి అధికారుల వల్లే ఇవాళ ఎలక్షన్లు చాలా జాగ్రత్తగా మా పార్టీ వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కూడా చూసిన చిక్కడూరిపేటలో ఒక 3 అధికారుల వల్ల ప్రధాని సభ కూడా చాలా ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. కాబట్టి ఇటువంటి జగన్ తొత్తుల్లో ఉన్న అధికారులన్నీ ఎలక్షన్ కమిషన్ వారు తొలగించాలని మీ అందరి తరఫున మా పార్టీ వారందరి తరఫున కోరుతున్నాను.